హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా! సో, అమ్మ వాళ్ళ ఇంట్లో బుధవారం రోజు రొటీన్ అనమాట. సో, విలేజ్‌లో ఈ రోజు మా డే ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చుతుందనే అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే గనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండబ్బా! ఇంకా మన కంటెంట్ వ్లాగింగ్ కాదా? అంటే నా లైఫ్ స్టైల్. మెయిన్‌లీ నా లైఫ్ స్టైలే. నేను పెద్దగా ఎవరిని కూడా ఇబ్బందయితే పెట్టననమాట. సో, నా లైఫ్ స్టైల్ అంటే నేను చేసే పనులు, ఇంకా కుకింగ్ కానివ్వండి, ఆర్గనైజింగ్ కానివ్వండి. సో, అలా మెయిన్‌లీ నన్నే ఎక్కువ జూయించుకుంటాను నేను. ఎందుకంటే ఇది నా ఛానెల్ కాబట్టి పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టను. ఇంట్రెస్ట్ ఉండి కనిపిస్తాము అన్న వాళ్ళనైతే నేనెప్పటికి వద్దనను. కానీ వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మాత్రం నేను షూట్ చేయలేనబ్బా! సో, మెయిన్‌లీ నా లైఫ్ స్టైల్. సో, ఎలా ఉంటది అనేది షేర్ జేయడం. అంటే ఇక్కడ ఒకలాగుంటది, అక్కడ ఒకలాగుంటది. ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటది. సో, అలా అని చూపించకుండా అయితే ఉండలేను కదా! సో, నా లైఫ్ స్టైల్ ఎక్కడ ఎలా ఉన్నా గూడా చూపించాలి నేనైతే. ఎందుకంటే మన కంటెంట్ అదే కాబట్టి. ఇంతకుముందు ఛానల్ పెట్టిన స్టార్టింగ్‌లో అయితే మా అమ్మ, నాన్న వాళ్ళు కూడా అంతగా కనపడడానికి ఇష్టపడేవాళ్ళు కాదనమాట. కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. స్టార్టింగ్‌లో నేను ఛానల్ పెట్టిన కొత్తలో. కానీ ఇంకిప్పుడేంటంటే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు ఇక వాళ్ళకి కూడా అలవాటయిపోయారు వాళ్ళు కూడా వీడియోస్‌లో. అంటే అందరూ అడగడము, మన అమ్మాయేనంట కదా! బాగా చేస్తుంది అని అలా చెప్పడము. సో, అలా చెప్పినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో, అలాంటివి విన్నప్పుడు ఇంకా వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తది కదా! ఇంకా అలా ఇప్పుడిప్పుడైతే కొంచెం ఇబ్బంది పడడం అయితే తగ్గిందనమాట. ఇంకా కానీ ఏదైనా ఒకటి నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి షూట్ చేశాననుకోండి, ఇది గూడా షూట్ చేయాలా అన్నట్లు అంటారు గూడా ఖచ్చితంగా వాళ్ళు. కానీ ఇంక నేను కాదులే బావుంటదని జెప్పేసి అలా షూట్ చేయడం గానీ, లేదంటే వాళ్ళు ఆ టైంలో ఇబ్బందిగా ఫీల్ అయితే గనుక ఇంక అక్కడితో ఆపేస్తాననమాట. కానీ చాలా వరకు ఇబ్బంది పడడం అయితే తగ్గిందిలెండి. సో, అదనమాట. సో, మన లైఫ్ స్టైల్ అయితే ఇక్కడ చాలా వరకు డిఫరెంట్‌గానే ఉంటది. పిల్లలు గాని, నేను కానీ ఇంకిక్కడికి అలవాటు పడిపోతామనమాట. అక్కడ ఎలా ఉన్నా కూడా ఇంకిక్కడ వాతావరణానికి అలా అయితే అలవాటు పడిపోతాము. సో, అదండి. ఇంక అదంతా పక్కన పెట్టేసి ఇంకా వ్లాగ్‌లోకొచ్చేస్తే సో, ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో, ఫస్ట్ అయితే అమ్మకి వెన్నపూస చేస్తా అంది. అందుకని మామూలుగా పెరుగు మీద మీగడతో చేస్తామనమాట. ఇంకా అలా ఒక 10 డేస్‌దుంటే ఇంకా అలా ఇచ్చేసాను. ఇంకా మజ్జిగ అయితే చేస్తూ ఉంది. వెన్నపూస చేస్తూ ఉంది. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా కొంచెం లేట్ అయ్యేలా ఉందిలే. పిల్లలకి ఫస్ట్ కొంచెం మిల్క్ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కూడా కొంచెం మిల్క్ అయితే ఇచ్చేసాననమాట. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా పొద్దున్నే టీ తాగే అలవాటు ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా టీ అయితే ఇచ్చేసాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి లేట్ అయ్యేలా ఉందిలే అని చెప్పేసి పిల్లలకి మిల్క్ ఇచ్చాను. ఎందుకంటే అవి తాగితే కొంచెం స్టమక్ ఫిల్లింగ్‌గా అనిపిస్తది కదా! అందుకని చెప్పేసేసి అందులోనూ ఈరోజు చపాతీ చేస్తున్నాను. ఇంకా చపాతీ అంటే మా చిన్నోడు నా చుట్టూ తిరుగుతాడనమాట. అందుకే ఇంకా కొంచెం పాలవి ఇస్తే ఇక ఆడుకుంటారులే అని ఇంకా ఫస్ట్ వాళ్ళకి కూడా మిల్క్ అది ఇచ్చాను. అమ్మ అయితే ఇంకా వెన్నపూస చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ నేనైతే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. చపాతీ అలాగే ఇంకా పన్నీర్ కర్రీ అయితే స్వచ్ఛమైన చేస్తున్నాను. వెన్నపూస ఫ్రెండ్స్. మొన్నటిదంతా ఏం చేశా? అన్నయ్య అడిగాడుగా నన్ను నెయ్యి అంట కావాలా అని శ్రీరామనవమికి వచ్చినప్పుడు. ఫ్రిడ్జ్లో ఉందా? కనపడతలేదుగా. ఇంకా అలా అమ్మ అయితే వెన్న కూడా తీసేసిందనమాట. ఇంకిక్కడేంటంటే పన్నీర్ అవి ఫ్రై చేసేసుకున్నానండి ఫస్ట్. ఇంకా తర్వాత ప్రాసెస్ తెలిసిందే గదా! నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను. ఆయిల్‌లో ఏంటంటే ఉల్లిపాయ, టమాటా అవి వేసుకున్నాను. బిర్యానీ లీఫ్, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర వేసేసుకొని అన్నీ గూడా మంచిగా కొంచెం మగ్గిన తర్వాత చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ జార్‌లో వేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియాలు గూడా వేసేసాను. ఇంట్లో ధనియాల పొడి లేదు. అందుకని అమ్మేంటంటే ఈ ధనియాల పొడి కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్
పేస్ట్ ఇలా స్టోర్ చేసుకోవడం చాలా తక్కువనమాట. నేను ఎప్పుడన్నా వస్తే చేస్తాను. అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే చేసి పెట్టుకుంటాననమాట. ధనియాల పొడి అవి ఎప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాను. సో, ఇంకలా ఫస్ట్ కొంచెం ధనియాలవి మిక్సీ పట్టేసుకొని అందులోని ఉల్లిపాయ, టమాటా మగ్గించుకున్నాను. అది కూడా వేసేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్‌లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసేసాననమాట. అందులోనే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా వేసేసి కొంచెం కసూరి మెతి అయితే వేసేసాను. ఇక్కడ యాక్చువల్‌గా పన్నీరు, మష్రూమ్స్ ఇలాంటివైతే ఏమి దొరకవనమాట. ఇది నేను మొన్న ఊరు నుంచి వస్తూ తీసుకొచ్చిన పన్నీరండి. సో, అక్కడ హాఫ్ ఓపెన్ చేసుంటే ఆ రోజు నేను వచ్చే రోజు పన్నీర్ ఫ్రై చేశాను కదా! ఇంకొక ప్యాకెట్ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాననమాట. ఏదో ఒక రోజు ఇలా చపాతీల్లోకి పిల్లలు తింటారు గదా! అని జెప్పేసేసి నేను కూడా తింటాను, ఈళ్ళు గూడా తింటారు పిల్లలు గూడా అని ఓపెన్ చేయని ప్యాకెట్ ఉంటే ఇంకా మా అత్తయ్య అంటారు చెయ్యరనమాట ఇలాంటివి. సో, ఇంక అందుకని ఫ్రిడ్జ్‌లోనే ఉంచేస్తే వేస్ట్ అయిపోద్ది. ఎక్స్‌పైర్ అయిపోద్ది గదా! మళ్ళీ నేనొచ్చేసరికని ఇక్కడ చేసుకుందాంలే ఒకరోజు అన్నట్లు నేను ఇక్కడికి తీసుకొచ్చాననమాట. పన్నీర్ గూడా తీసుకొచ్చావా అనుకుంటారు. మరేం చేస్తాం పాడైపోతది. మా అత్తయ్యకేమో చేయడం రాదు. అందుకని ఇంక తప్పలేదనమాట. సో, ఇంకలా ఇక్కడైతే ఇక చపాతీ గూడా కాలుస్తూ ఉన్నాను. ఇంకా ఉప్పు, కారం అవి పసుపు వేసాము. కసూరి మెంతి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇంకా పన్నీర్ అలాగే కొన్ని పచ్చి జీడిపప్పు మొన్న సీత పంపించింది. చికెన్‌లో వేశాను కదా! అవి కొంచెం ఉంచి అవి గూడా కొంచెం వేసేసాననమాట. ఇంకా మూత పెట్టేసి కాసేపు అలా కుక్ చేసుకుంటే ఇంకా పన్నీర్ కర్రీ రెడీ అనమాట. ఇంకా చపాతీ గూడా చేసేసాను. అమ్మ వాళ్ళకి ఫీవర్ వచ్చింది కదండీ! నోటికి ఏదో ఒకటి రుచిగా తినాలనిపిస్తుంది అంటున్నారు. అందుకని ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కిందట ఇదైతే చేసేసాననమాట. సో, అంటే ఇక ఫీవరొస్తే అలానే ఉంటది కదా! సో, ఇంక అలా చేసేసాను. పిల్లలకైతే పెట్టేసాను. అమ్మకి కూడా పెట్టేసాను. మా నాన్న చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పడుకున్నాడో. తాటికాయలు కూడా కొట్టుకోలేక అక్కడ పడి ఏడుస్తున్నాయి. హలో, టిఫిన్ పెట్టుకొచ్చానా? టిఫిను ఎందుకు 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 ఈత వేయాలా? మన కోడి ఉందిగా ఈత వేయటానికి. జ్వరం తెక్క ఫ్రెండ్స్, వీడియో తెత్తనా అందరు వింటారు, చుట్టాలు కూడా వింటారు. నిజమేనా? సెలైన్ పెడతా పావటే సేకూర్లో రా. ఎంత యాడ్ అసలు అది ఏమో గమనిలేదులే. సరే మరి రా, డబ్బులు ఉండే. అసలు జ్వరమొస్తే ఆ తిక్కలో ఏం మాట్లాడతావు ఏమో అసలేం అర్థం కాదనమాట. ఏదేదో మాట్లాడుతున్నాడు మా నాన్న, నన్నక్కడ వదిలిపెట్టురా కొంచెం ఈతేసొస్తాను అది ఇది అన్నట్లు. ఇంకా నీరసంగా ఉన్నారండి. ఫీవర్ అయితే తగ్గిందిలే కానీ ఇంకా ఈరోజు మళ్ళీ వచ్చిందనమాట. మార్నింగ్ 103 అలా ఉంది ఫీవరు. ఇంకా సెలైన్ పెట్టిస్తారా అని చెప్పేసి ఇంకలా నాన్న తీసుకొని ఇంకా పక్కూరైతే వచ్చాననమాట. ఇంకా హాస్పిటల్‌కైతే వచ్చాను. అంటే ఇది ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. సో, ఇంకలా పక్కూరు హాస్పిటల్‌కైతే మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ, ఇంకా చిన్న హాస్పిటల్ కానీ ఇట్లా ఏమి ఫెసిలిటీస్ అయితే ఉండవు. ఇంకలా ఏదొచ్చినా కూడా పక్కూరు రావాల్సిందే. సో, ఇంకలా నాన్నని తీసుకొని పక్కూరైతే వచ్చాను. సెలైన్ అలా పెట్టిద్దాం బాగా నీరసంగా ఉన్నారని. ఇంకా ఫస్ట్ అయితే ఇమ్యూనిటీ కోసమని ఒక చిన్న బాటిల్ పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇది పెట్టాలి. ఇది మామూలుగా నీరసం తగ్గడానికి సెలైన్ బాటిల్స్ పెడతారు కదా! అది. ఇక్కడ పెట్టిందొచ్చేసి ఇమ్యూనిటీ కోసం అయితే పెట్టారంట. సో, అది 2 బాటిల్స్ బాబోయ్! మార్నింగ్ టిఫిన్ గూడా చేయలేదు. టిఫిన్ పెడదాము ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఇంకా అలా ఆవిడ దగ్గరికెళ్తే ఫీవర్ ఉంది 103 అలా అంటే ఎక్కువుంది. అప్పటికి ఇంకా మేము చెక్ చేయలేదులెండి. ఇక్కడికొచ్చిన తర్వాత చెక్ చేశారు. 103 అలా అయితే ఉంది. సో, ఇంకలా నీరసంగున్నారులే సరే సెలైన్ పెట్టిస్తారా అనంగానే సరే ఎళ్దాం అనేసి అన్నారు. ఇంకా అలా వెంటనే తీసుకొనొచ్చాననమాట. 9కి అలా స్టార్ట్ అయ్యాము. పక్కనే మాకు జస్ట్ 5 మినిట్స్ అలా పట్టేస్తదనమాట అంతే. సో, 9కొచ్చాము. ఈ 2 బాటిల్స్ ఎక్కే వరకి. ఇదేంటంటే ఫస్ట్ ఇమ్యూనిటీ కోసం అన్నాను కదా! అది ఏంటంటే దురదలాగా, వామిటింగ్స్ లాగా, కళ్ళు తిరగడము అలాంటి ఫీలింగ్స్ వస్తాయంట. అందుకని చాలా స్లోగా పెట్టారది. నెక్స్ట్ బాటిల్ ఇంకా అది 2 పెట్టేసరికి ఆల్మోస్ట్ 12:15, 12:30 అయిపోయిందనమాట. 12:30
12:30 వరకు కూడా ఇంకా అక్కడే ఉండిపోయాను. నాకేమో ఒక పక్కన ఆకలేస్తుంది. నైట్ కూడా ఏం తినలేదు. పిల్లలకి, అమ్మకి పెట్టేసి ఇంకా నాన్న తీసుకొని నేను వచ్చేసాననమాట. ఇంకా అలా బాగా ఆకలేసింది. ఇంకా రాగానే ఇంటికొచ్చేసరికి 12:30 దాటిందనమాట. ఇంక రాగానే ఫస్ట్ చపాతీ అవి తినేసాను. ఇంక నాన్న కూడా ఒకటి తిన్నారనమాట. నీరసంగా ఉందనే పెట్టించాను. ఫీవర్ కూడా 103 ఉంది. ఇంకా ఇంజెక్షన్ అది చేశారు. సో, ఇంక వచ్చే టైంకి 101 అలా అయితే ఉందనమాట. సో, ఇంక అలా నిజంగా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఎవ్వరు లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారనమాట. ఎంతైనా మనం తీసుకెళ్ళినంత ఇదిగా వేరే వాళ్ళు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేరు కదండీ! మన సరౌండింగ్స్‌లో తీసుకెళ్తారు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు. కానీ అంత టైము ఉండాలి అంటే ఖచ్చితంగా విసుగొస్తదనమాట. సో, ఇలాంటి వాటన్నిటికి మనకి సొంత వాళ్ళు అయ్యుంటేనే చాలా వరకు బెటర్. సో, అలాగా నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మా చిన్నప్పుడు ఫీవరొస్తే మా నాన్న మమ్మల్ని సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మా నాన్నని బండి మీద తీసుకెళ్ళానన్నమాట. నాకేమన్నా ఒక కాయ ఉందా? బుర్రల బండి చేస్తున్నావా ఏంది? తాటి మట్ట లేకుండా. ఇప్పుడు బుర్రల బండి కోసం అమ్మ తాటికాయలు కోసిందా? బుర్రల బండి కోసం తాటికాయలు కోసింది, తినటానికి కాదా? గురిగింజలు కాదు, గురివింద గింజలు అంతేనా? కారు కావాలంట వాడిని కారు చేస్తే నేను వాడిని ట్యూషన్లో వదిలిపెట్టాడంట. ఇప్పుడు 7th క్లాస్ వస్తాడంట కాడు. 7th క్లాసా? సెకండ్ క్లాస్. అదే చదువుతున్నాడు. 2nd క్లాస్కి వెళ్తాను నేను ఇప్పుడు స్కూల్ తీసిన తర్వాత. నీ తమ్ముడు అంటే యూకేజీ అంటున్నాడు. అంతేలే. అసలు అవి కనపడతలేదు ఏంటంటే ఎలా కనపడితే కోసారా 4 ఎందుకో అవి కావాలి. నేను మొన్న మా తోటలో సేకులు పోతున్నాయి కదా, ఆ చెట్ల మీద బాగా చూసుకుంటూ పోయి ఎక్కడ కనపడలా. 2 చేయండి మరి. ఇంక లేవు, ఇంకో 2 బుర్రలు ఉన్నాయి కదా. ఇగో అదొకటి ఇదొకటి. అనుష అడిగింది బుర్రల బండి బుర్రల బండి కాదు, గురివింద గింజలు అంటారా? గురివింద గింజలు అదే ఎర్రగా నల్లగా ఉంటాయి చూడు, గురిగింజలు. గురిగింజలు కాదు అనేది, గురివింద గింజలు అంటుంది అంతే. అనేది అంతే, గురివింద గింజలు అనేది. అయితే మన కాకపోతే మనం గురిగింజలు అంటాంలే కానీ అనేది నువ్వు చెప్పినట్టు గురివింద గింజలు అనాలి. కరెక్ట్. బుర్రల బండి. ఇంకా అలా మధ్యాహ్నము లంచ్ చేసేసాము. అంటే ఇంకా నేనైతే ఎగ్ కర్రీ చేశాననమాట. అమ్మ కూడా ఏంటంటే ఆ ఉల్లిపాయ కూర అది తీసుకొని తింటాంది. మొన్న నోటికి మంచిగా అనిపించిందంట. ఇంకా చెయ్యిలే నేను కూడా అది వేసుకుంటాను అనేసి అంది. ఇంకా నాన్నేమో మజ్జిగన్నం అలా తినమన్నారు. ఎందుకంటే బీపీ డౌన్‌లో ఉందనమాట. 89 ఏమో ఉంది. 120 అలా ఉండాలి కదా! సో, అందుకని నాన్న ఈరోజు మొత్తం మజ్జిగన్నము, మజ్జిగ తాగడము అలా చేయమన్నారు. అమ్మ మాత్రం ఆ ఉల్లిపాయ కర్రీతో తినేసింది. ఇంకా నాన్నకి మాత్రం మజ్జిగన్నంతో అయితే తినేసారనమాట. ఇంకా సాయంత్రానికి పర్లేదు తిరుగుతున్నారండి. కాకపోతే కొంచెం నీరసంగా ఉంటుందనమాట. ఫీవర్ అయితే తగ్గిపోయిందనమాట. అడుగుతున్నారు కదా మీరు కూడా ఎలా ఉంది అమ్మ, నాన్న జాగ్రత్త అని చెప్పేసి. దానికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంకా సాయంత్రం టైంలో ఇక్కడ పిల్లల కోసం అయితే నాన్న బుర్రల బండి అయితే తయారు చేస్తున్నారనమాట. వాళ్ళు అడుగుతున్నారంటే అదే బుర్రల బండి. బుర్రల బండి అంటే అదేనమ్మా. అదే బైకు. ఇక అబ్బాయికి వద్దంటే నేను వాడుకోరా. సరేలే, నేను అది కట్టమన్నా నాకు కావాలి. నచ్చలే వాడికి నిజంగానే కారు కొను. ఏ బంకీలో ఏళ్ళలో జరబడని ఎత్తుకెళ్తున్నా ఉండేలా మీద చిన్నగా ఆడుకోవాలిరా. వాటితో ఉండదులే, అట్టైనా తాటి మట్టతోనే ఉండిద్ది. మొన్న చాలా తాటాకులు కొట్టాడు కదా నాన్న. ఏనా మొన్న చాలా తాటాకులు ఎండిపోయినాయా?
చిన్నగా బాని నేనన్నాను నేను చేతులు మన చేతులు పడుతున్నాగా చేతులు చూసుకుంటూ పోయినా చిన్నగా వెళ్ళాలి, అట్లా కాదు, చిన్నగా లాక్కోవాలి. అట్లా తాత ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయింది కదా, కష్టపడి కట్టాడు, మీరేమో అది నచ్చలేదు మీకు. నచ్చలేదా ఏరా, నచ్చలేదా? మా నాన్న ఎంతో ఓపిక తెచ్చుకొని పిల్లల కోసం అయితే ఆ బుర్రల బండి చేశారనమాట. కానీ వాళ్ళైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. ఈ రోజుల్లో ఏ పిల్లలండి అలా బుర్రల బండి ఆడుతుంది? వెనక మన చిన్నప్పటి రోజుల్లో అయితే ఇంక ఎండాకాలం వచ్చింది, తాటి ముంజలు తిన్నాము అంటే ఇంకా ఎక్కువగా చేసుకునేవాళ్ళం ఇవి. మీలో ఎంతమంది ఆడారు ఇట్లా బుర్రల బండి? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుల్లో పిల్లలంటే ఇంకా కార్లు, బైకులు, జీబులు ఇవి ఎక్కువైపోయాయి. కానీ ఈ ఆటలే వాళ్ళకి తెలీదనమాట. తాటి మట్ట దొరకక ఇలాగా తాటి ఆకుతో చేశారు కానీ, బట్ తాటి మట్ట అయితే ఇంకా బాగుండేదన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఒక 2, 3 సార్లు చూయించారు మాకు. ఇంక అంతే, అప్పటినుంచి ఎప్పుడు ఎండాకాలం తాటి ముంజలు తినడము, ఇంకా బుర్రలతో బుర్రల బండి. అప్పుడేంటంటే మా ఇంటి దగ్గరే చిన్న చిన్న తాడి చెట్లు ఉండేవన్నమాట. ఇంకా ఒకటి కొడవలు తీసుకొని వెళ్ళి ఒక మట్ట కోసుకోవడము, ఇంకా అలా మేమే చేసుకునేవాళ్ళము. బట్ ఇప్పుడు మా పిల్లలకైతే అది అంత సాటిస్ఫై అవ్వలేదు. కాసేపు ఆడుకున్నారు, ఇంకా అలా వదిలేసారనమాట. ఇదేంటంటే ఊడిపోతుంది అండ్ తాటాకు అవడం వల్ల అంత స్టిఫ్‌గా లేదనమాట. తాటి మట్ట అయితే చాలా బాగుండేది, కొంచెం గట్టిగా ఉండేదనమాట. సో, అది ఇంక అలా కాసేపయితే ఆడుకున్నారు. ఏంటి బుర్రల బండంటే ఇదా అని చెప్పేసి అంటున్నాడు మా చిన్నోడు. ఇదేం బుర్రల బండి అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళకి తెలీదు కదా! సో, ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకి కూడా తెలిసుండదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళే ఆడట్లేదు. ఇంక సిటీస్‌లో ఉన్న వాళ్ళకి అసలు తెలిసే ఛాన్స్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. కానీ ఇంక మన చిన్నప్పుడంటే ఎక్కువ సమ్మర్‌లో ఆడుకునే ఆటలేమన్నా ఉన్నాయంటే సమ్మర్ హాలిడేస్‌లో ఇదే ఉండేదనమాట. మేమైతే ఎక్కువ చిన్నప్పుడు ఇదే ఆడుకునేవాళ్ళము. ఇలా ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా తర్వాత నైట్ డిన్నర్‌కయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాననమాట. ఇక్కడ ఈరోజు ఏంటంటే సాంబార్ చేస్తున్నానండి. అప్పుడే రైస్ బ్యాగ్ వచ్చిందనమాట కొత్తది. మొన్న చూపించాను కదా! మిల్లుకి అలా వేసాము ఆటో వస్తే. అది ఇందాకే వచ్చింది. మామూలుగా ఇడ్లీ చేద్దాము, ఇడ్లీ వేసి ఇంకా సాంబార్ కాద్దామని అనుకోని ఇక్కడ సాంబార్ కాస్తున్నాననమాట. కానీ ఇంక అప్పుడే నేను సాంబార్ స్టార్ట్ చేశాను. ఇంకా రైస్ బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇంకెటు వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంకా ప్యారలల్‌గా ఇక్కడ సాంబార్ కూడా చేస్తూ ఉన్నాను. ఇంక ఇడ్లీ రేపు మార్నింగ్ వేయొచ్చులే అని చెప్పేసి ఇప్పుడు కాస్త ఏంటంటే ఆల్మోస్ట్ రేపు ఆఫ్టర్‌నూన్ వరకు కూడా వస్తాయి. సో, సాంబార్ కాబట్టి ఇంక బానే ఉంటాయి కదా మనకి. అందుకని చెప్పేసి ఇంకిప్పుడు చేస్తున్నాను. కానీ ఇంకా రైస్ బ్యాగ్ వచ్చేసరికి ఇంకా అన్నమే వండేసాననమాట. అండ్ అక్కడ సాంబార్ అయితే కాగుతూ ఉన్నాయి. ఇంకిక్కడేంటంటే ఇడ్లీ బ్యాటర్ గూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాననమాట. ఇడ్లీ అయితే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది కదా నైట్‌కి అని ఇంక ఇడ్లీకైతే వేశాను. కానీ బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసేసి ఇంక అమ్మ వాళ్ళు గూడా అన్నమే వండమన్నారు. ఎన్ని రోజులవుతుందో వాళ్ళు నిజానికి కడుపు నిండా అన్నం తిని. ఈ జ్వరం ఏంటో అందులోను ఇద్దరికి రావడం ఒకేసారి అసలెప్పుడు గూడా జరగలేదనమాట. కొన్ని కొన్ని అనుకోనివి అలానే జరుగుతూ ఉంటాయి. సో, ఇంకక్కడైతే ఇడ్లీ బ్యాటర్ అయితే కలిపేసానండి. పక్కకు పెట్టేసాను. కొంచెం పెద్ద దానిలో వేసుకున్నా. ఎందుకంటే సమ్మర్ కదా! ఊరికే ఫెర్మెంట్ అయితది. పొంగినా కూడా ప్రాబ్లమ్ ఉండదని చెప్పేసి అండ్ ఇక్కడైతే సాంబార్ కాగుతూ ఉన్నాయి. అండ్ పక్కనైతే పొద్దున వెన్నపూస చేసింది కదా! సో, అది ఇంకా నెయ్యి అంటే కాచలేదనమాట. ఇంకా అలా స్టవ్ మీద పెట్టేస్తే నెయ్యి గూడా కాగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఫైనల్లీ కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసేసాను. మంచిగా మునక్కాయ, బెండకాయ, టొమాటో ఇంకా ఉల్లిపాయి, వంకాయ అయితే వేసాననమాట. క్యారెట్ గూడా వేసాను. అలా ఇంట్లో ఉన్న అయితే వేసేసి ఇంకా అలా మంచిగా సాంబార్ పెట్టేస్తే ఇంకా అమ్మ, నాన్న గూడా చక్కగా తినేసారనమాట ఈ రోజుకైతే. ఇంకా ఇలా గడిచిందండి ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే. ఇంక తిన్న తర్వాత బయటైతే చక్కగా మంచాలు వేస్తే ఇంక మా చిన్నోడు అటు ఇటు తిరుగుతూ మంచాలు ఎక్కుతూ ఇంకా ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో, మంచిగా టైమ్ స్పెండ్ చేస్తారు ఇక్కడికొస్తే. సో, చల్లగా బావుంటుంది. అందులోనే ఇంకా నైట్ టైమ్ అయితే చక్కగా పండు వెన్నెల్లో ఉంటాం కాబట్టి. సో, ఇంక మరి ఇదే ఇవాల్టి వ్లాగు. ఇంతకి మీలో ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు? ఐ మీన్ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారో తప్పకుండా కామెంట్ చేయండి. సో, నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. బై ఫ్రెండ్స్.